అరే మామ, మీరు అసలు యూకే ఎందుకు పోతున్నారు మామ? యూకే వెళ్ళటం శుద్ధ దండగా. అసలు మెయిన్ మ్యాటర్ ఏంటనంటే, మీకు నాకు లాగే ఆ కన్సల్టెన్సీ వాళ్ళకి కూడా అగ్రదేశాలైన యూఎస్ఏ యూకే తెలుసు. మనకి కూడా ఏ మోజు కాబట్టి వాళ్ళు కూడా ఆ పేర్లే చెప్పి మనల్ని మోసం చేసి అక్కడ పంపుదామని చూస్తారు. ఎందుకు? నువ్వు వాళ్ళకి కమిషన్ పే చేస్తావు. వాళ్ళు ఎలాగో నీ అప్లికేషన్ అనేది యాక్సెప్ట్ చేస్తారు. ఎవరు? యూకే అండ్ యూఎస్ఏలో ఉన్న కాలేజీలన్నీ మీ అప్లికేషన్ యాక్సెప్ట్ చేస్తాయి. ఎందుకు? నువ్వు వాళ్ళకు కూడా డబ్బులు కడుతున్నావు కాబట్టి. అల్టిమేట్గా ఆ కాలేజీలో ఫీ కావాలి, వీళ్ళకి కమిషన్ కావాలి. అందుకని చెప్పి నీ అప్లికేషన్ టికెట్ యాక్సెప్ట్ చేయించి నీ వీసా ప్రాసెస్ అనేది చేయించేసి నేను పంపించేస్తాను. నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత మనం మోస్ట్ ఆఫ్ ఆల్ మనకు తెలుసు, మనం ఓన్లీ స్టడీ కోసం వెళ్ళాం. మనం చదువుకున్న సరే తర్వాత అక్కడ సెటిల్ అవుట్ అనే ఐడియాలజీతో, లేకపోతే ఏం చేసుకునే ఐడియాలజీతో వెళ్తాం. అక్కడ మ్యాటర్ ఏంటంటే, అక్కడ వెళ్ళిన తర్వాత అసలు జాబులే లేవు, నువ్వేం చేయలేవు. అది ప్లస్ ఇక్కడ నువ్వు లోన్ తీసుకొని వెళ్తావు. నువ్వు ఇక్కడంత లోన్ పెట్టుకొని నీ బర్డెన్తో మళ్ళీ ఆడికి వెళ్ళి పార్ట్ టైం లేక ఆడ సంపాదించుకోలేక మళ్ళీ రిటర్న్ ఇంత ఇంత అంటే నువ్వు ఇంత ఆలోచించవు. నాకు తెలుసు నువ్వు ఇంత దూరం ఆలోచించవు. ఆలోచిస్తే ఇవన్నీ పూర్తి కనుక్కొని వెళ్తావు. అసలు పరిస్థితి బాగాలేదు అనేది ఎన్నో వీడియోలు వస్తున్నాయి. సార్ నువ్వు వీడియోలు నమ్మక్కర్లేదు, మీకు తెలిసిన వాళ్ళను ఇంకెవరైనా రిలేటివ్స్ని చూసి వాళ్ళతో అడిగి కనుక్కొని అక్కడ ఉన్న వాళ్ళతో, లేదా కన్సల్టేషన్ అడిగితే అక్కడ ఉన్న వాళ్ళ నెంబర్ ఇస్తారు. నువ్వు పర్సనల్తో వాళ్ళతో మాట్లాడి, అన్న నేను లోన్ తీసుకొని వస్తున్నాను, నాకు ఎక్కువ బ్యాక్గ్రౌండ్ ఏం లేదు అని చెప్తే వాళ్ళు రియాలిటీ ఏందో చెప్పేస్తారు. సో దాన్ని బట్టి నువ్వు డిసైడ్ వెళ్ళిపోవచ్చు. అంతేగాని నువ్వు ఒకేసారి ఇంకెళ్ళిపోదాము, రిలేటివ్స్ అడుగుతున్నారు ఎప్పుడు ఏం చేస్తున్నావు, ఏంది ఎప్పుడు సెటిల్ అవుతావని, ఇంట్లో వాళ్ళు కూడా వెళ్ళమంటున్నారు ఇది అని చెప్పి వాళ్ళు అప్పు తెచ్చిచ్చారని చెప్పి నువ్వు డబ్బులు తీసుకుని వెళ్ళిపోవటం కాదు. మళ్ళీ రిటర్న్ ఎలా మనం గెయిన్ చేసుకోవాలో ఆలోచించాలా.